హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, భూమి తన ఉనికిని కోల్పోయి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న చివరి రోజుల్లో ఒక యంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ మరియు ఒక పెద్ద సైంటిస్ట్ ముగ్గురు కూడా వీళ్ళు తయారు చేసిన స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ఆర్టిఫిషియల్ సోలార్ సిస్టమ్, అదే కృత్రిమ సూర్యుడిని ఈ యంగ్ ఇంజనీర్, సైంటిస్ట్ అండ్ రోబోట్ లాంచ్ చేసి మన భూమిని రక్షిస్తారు. అరే, భూమి మీద జీవం ఎందుకు లేకుండా పోతుంది అని అనుకోవచ్చు. దానికి కూడా ఒక కారణం ఉంది. మనం భూమి మీద జీవం జీవించాలి అంటే సూర్యుడి నుండి వచ్చే శక్తి చాలా అవసరం. మరి అలాంటి సూర్యుడి నుండి ఉష్ణశక్తి రావాలంటే సూర్యుడు ఉండాలి కదా. ఇప్పుడు సూర్యుడు ఉండకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? విశ్వంలో ప్రతి దానికి కూడా కొంత జీవితకాలం అనేది ఉంటుంది. అది మనిషి అయినా, జంతువైనా, పక్షి అయినా, గ్రహమైన, నక్షత్రమైన, ఏదైనా సరే. అలాగే సూర్యుడికి కూడా ఒక జీవితకాలం అంటూ ఉంటుంది. కాబట్టి సూర్యుడు జీవితకాలం ముగిశాక సూర్యుడి నుండి నిరంతరం వెదజల్లే శక్తి సూర్యుడి నుండి వెదజల్లడం ఆగిపోతుంది. అలా వెలుతురు భూమి మీదకి రాకపోవడం వల్ల భూమి మీద ఉన్నటువంటి చెట్లు కిరణజన్య సంయోక్రియ జరపలేకపోవడం వలన ఆక్సిజన్ మనకు ప్రొవైడ్ చేయలేవు. అంతేకాకుండా వివిధ రకాలైన పొల్యూషన్ ఫ్యాక్టరీ నుండి కానీ, మనం వాడుతున్న వెహికల్స్ నుండి కానీ, అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుండి కానీ రావడం వల్ల భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ పొల్యూట్ అయ్యి భూమి మీద ఉన్నటువంటి జీవం, మనుషులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా చనిపోయే స్టేజ్కి వస్తాయి. వెలుతురు లేకపోవడం వల్ల చెట్లు ఆక్సిజన్ ప్రొవైడ్ చేయలేక జీవం అంతరించి, చెట్లు అంతరించి, భూమి అంతరించిపోయే స్టేజ్కి వెళ్ళింది. అప్పుడు ఈ సైంటిస్ట్ మరియు ఏఐ ఇంజనీర్ ఈ పరిస్థితి గ్రహించి స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి తోటి మానవులందరికీ పరిస్థితి చెప్పి స్పేస్ సెంటర్లో ఉన్న హోలోగ్రాఫ్ డిస్ప్లే దగ్గరికి వెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అన్నీ కూడా చాలా డేంజర్ సిగ్నల్ చూపిస్తాయి. ఏఐ ఇంజనీర్ రోబోట్ సహాయంతో అవన్నీ కంట్రోల్ చేస్తూ, మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో డేంజర్ బెల్స్ కూడా మోగుతాయి. మరి కొద్దిసేపట్లో కంప్లీట్గా భూమి మొత్తం అంతరించిపోతుంది అనగా ఇక వేరే దారి లేక మీరు తయారు చేసిన కృత్రిమ సూర్యుని లాంచ్ చేయాలని డిసైడ్ అవుతారు. కానీ ఆ పెద్ద సైంటిస్ట్ దానికి నిరాకరిస్తాడు. అది పూర్తిగా కంట్రోల్లో లేదని ఏఐ ఇంజనీర్తో చర్చిస్తాడు. అప్పుడు ఇంజనీర్ మనకు వేరే దారి లేదు, దీన్ని కంపల్సరిగా ఎట్టి పరిస్థితుల్లో లాంచ్ చేయాలి అని చెప్పి లాంచింగ్ ఛాంబర్లోకి ఇంజనీర్ మరియు రోబోట్ వెళ్ళి ఆ కృత్రిమ సూర్యుడిని లాంచ్ చేస్తారు. ఇప్పటి వరకు నార్మల్గా కనిపించిన కృత్రిమ సూర్యుడు ఒక్కసారిగా బగబగమండే సూర్యుడి వల్ల ప్రకాశిస్తూ స్పేస్ స్టేషన్ నుండి విశ్వంలోకి వెళ్తాడు. అప్పుడు ఈ కృత్రిమ సూర్యుడి నుండి సూర్యరశ్మి కిరణాలు భూమిపై తాకి భూమి మీద ఉన్నటువంటి మనుషులు, జంతువులు, మొక్కలు అన్నీ కూడా నెమ్మదిగా కొంతకాలానికి తన జీవాన్ని మొదలు పెడతాయి. ఇదంతా గమనించిన స్పేస్ సెంటర్లో ఉన్న మనుషులు గ్రహించి పర్యావరణానికి హాని కలిగించే తప్పులు ఇకపై ఎప్పుడూ కూడా చేయకూడదని నిర్ణయించుకొని చక్కని పచ్చని వాతావరణంలో చక్కటి జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు. సైంటిస్ట్ మరియు ఏఐ ఇంజనీర్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ మీకు కానీ నచ్చుంటే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.